రక్తము ముళ్ళకి రీటము తలపై పెట్టిరి సోదరా. ఒకడు బళ్ళెముతో పొడవా నీళ్ళు రక్తము గారే చిల్లులాయెను సోదరా. ఒకడు బళ్ళెముతో పొడవా నీళ్ళు రక్తము గారే చిల్లులాయెను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాషతోను సోదరా. మన దోషంబు నిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు చే సోదరా. మన దోషంబు నిడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబు చే సోదరా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము మనిషండి 2వ అధ్యాయము 17 నుండి 21 వచ్చిన వరకు చదువుకుందాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆమేన్. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే మరి గొప్ప దేవుని యొక్క కృప మాటలు మనకి కనబడుతున్నాయి. మరి ఈరోజు పాఠం యొక్క హెడ్డింగ్ ఏంటి అంటే సిలువయందలి విశ్వాసము విశ్రాంతి. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానించబోయే భాగం ఏంటి అంటే సిలువ యందలి బహుమానములు. ఏంటి? సిలువ యందలి బహుమానములు అంటే సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానాలు. బహుమానాలు అనగా ఎవరికి ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే. ఎవరికి ఊరికే వచ్చే గిఫ్ట్ ఎవరికి ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే. బహుమానం ఏంటి అని తెరిచి చూడడానికి అందరూ కూడా ఆసక్తితో ఆశతో ఎదురు చూచేవారుగా ఉంటారు. అయితే ఈ సిలువ ధ్యాన దినాల్లో మనకేంటి బహుమానము? మనం బహుమానం చూస్తే అందరూ కూడా సంతోషపడతారు కదా. ఈ బహుమానాలు ఏంటో మనం కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిచ్చే మొదటి బహుమానము ఏమిటి అంటే
సిలువ యందలి పాప క్షమాపణ మరియు సుఖాన్ని లేదా మరి శుద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకి పాప క్షమాపణను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక కొట్టుకెళ్తే మనం ఉప్పో పప్పో కొనుక్కు రావచ్చు, కానీ కొట్టుకాడ మనకి పాప క్షమాపణ దొరకదు. మనము పాప క్షమాపణ ఎక్కడ పొందుకోగలము అంటే దేవుని యొక్క మందిరములో. దేవుని యొక్క మందిరములో పాప క్షమాపణ పొందుకోగలము. ఎప్పుడు అంటే శుద్ధిగా మనం ఉన్నప్పుడు, శుద్ధిలో మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు పాప క్షమాపణ మనం పొందే వారంగా మనం ఉంటాం. మన పాపము క్షమింపబడాలి అంటే మనము శుద్ధితో దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. పాప ఆలోచనలు, పాప విధానము, పాప నడవడుకలు మనలో ఉండకూడదు. చాలామందికి వారు చేసేది పాపము అని తెలిసినప్పటికీ ఆ పాపములోనే జీవిస్తూ గడుపుతూ ఉంటారు. ఎన్నోసార్లు దేవుడు తమ బిడ్డల చేత, యాజకుల చేత, భక్తు పరుల చేత హెచ్చరించినప్పటికీ పాపములోనే జీవించేవారు అనేకులు ఉన్నారు. మనము పాపము సంబంధము కాదు, ఈ లోకమంతా పాపము ఉన్నప్పటికీ మనం పాప సంబంధులుగా కాకుండా జీవించే వారంగా మనమే ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఈ యొక్క భౌతిక మరి మరణానికి ఒక గొప్ప మాటలు చెప్పి ఉన్నవారుగా ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం, పాపము చేత మనకి ఏం వస్తుందంటే రోగం వస్తుంది లేదా వ్యాధి వస్తుంది. వ్యాధి చేత మనకేం వస్తుందంటే బాధ వస్తుంది. బాధ చేత మనకేమి వస్తుందంటే మరణము వస్తుంది. మరణము తర్వాత ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారని ఇప్పుడే మనం పాఠంలో చదువుకున్నాం. కనుక పాపము ఎంత భయంకరమైనది అని మనము గుర్తు చేసుకోవాలి. మరి రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే మనకు ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. రోమా 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఆయన రక్తము వలన మనము నీతిపరులుగా తీర్చబడతాం. ఆయన రక్తము ద్వారా మనం నీతిపరులుగా దేవుడు మనల్ని మార్చివేస్తాడు. మనము ఆయన శరీర రక్తాలు పుచ్చుకోవడం ద్వారా మన యొక్క పాపము క్షమింపబడుతుంది. మనము ఎంత ఘోరమైన పాపులమైనా సరే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము శుద్ధీకరింపబడాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అయితే మనం బురదలోనికి ఒకవేళ అడుగు పెడితే మనం ఆ బురదను ఏం చేస్తాం? కడుక్కుంటాం. అలాగే మన యొక్క పాపాలను కూడా దేవుని సన్నిధిలో కడుక్కోవాలి. మనకు మన పాపాన్ని మనం కడుక్కోపోతే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ పరిశుద్ధతను మనము కోల్పోయే వారంగా ఉంటాం. అందుకే ఈ 40 దినాలు కూడా శుద్ధితో రండి. మీ యొక్క మనసులో ఏమీ ఉంచుకోవద్దు. ఒకవేళ మీ మనసులో ఉన్న ఆ యొక్క బురదను, ఆ యొక్క కల్మషాన్ని మందిరములో మీరు వదిలిపెట్టుకోండి. దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రక్షణ దినాలు, ఈ యొక్క 40 దినాలు, ఈ దినాలు దేవుని దగ్గర మనల్ని మనము సమర్పించుకున్నటకు. అందుకనే సిలువ యందలి పాప క్షమాపణ మరియు శుద్ధీకరణ ఉంది. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే
యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేసేదిగా ఉంది. మనం పవిత్రపరచబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎంత చక్కటి మాట అండి. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసేదిగా ఉంది. బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరియా యేసు ద్వారానే, ఈ దేవుని ద్వారానే మనకు రక్షణ ఉందని గ్రహించింది. తన యొక్క జుట్టుతో, తన కన్నీటితో దేవుని యొక్క పాదాలని తుడిచింది. అప్పుడందరూ కూడా అన్నారు, ఆ విలువైన అత్తరుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద పోస్తుంటే అయ్యో ఎంత మరి వ్యర్థం చేస్తుంది అంత విలువైన అత్తరుని అని అందరూ కూడా శిష్యులైన వారు సనుక్కున్నారు. అయితే అవన్నీ ఆ మగ్దలేని మరియా పట్టించుకోకుండా యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ ఉందని, యేసుక్రీస్తు యొక్క ప్రభావంతో ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడని గ్రహించిన ఆమె అట్టి కార్యము చేయడానికి సిద్ధపడింది. మనము కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడని, మనల్ని కాపాడతాడని మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క రక్తము మనల్ని పవిత్రులపరిచేదిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునట్లు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందించకపోతే ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. అందుకనే ఈ లోకములో నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు కనుక యేసే ఆ సిలువ ధారిగా, యేసే ఆ యొక్క వదకు తేపడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చేసాడు. మరి మనము మన యొక్క పాపమును క్షమాపింపబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తమును కలిగిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము మన యొక్క పాపం నుండి మనల్ని విమోచిస్తుంది. ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన యొక్క రక్తము మనల్ని శుద్ధి చేసేదిగా ఉంది. ఈ యొక్క బహుమానం, మొదటి బహుమానం పొందుకోవడానికి ఈ యొక్క 40 దినాలు కూడా మనం మందిరంలోనికి రావాలి. ఈ యొక్క 40 దినాల్లో దేవుడు మనకి అందించేది ఏమిటి అంటే పాప క్షమాపణ, శుద్ధీకరణ. సిలువ దగ్గరికి వస్తున్నప్పుడు మనం పాపాన్ని గుర్తు చేసుకునే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, ఆయన కొట్టబడిన ఆయన యొక్క శరీరము చేత మనం పొందుకునేది బహుమానం ఏమిటి అంటే శుద్ధీకరణ, పాప క్షమాపణ బహుమానాలు. రెండవదిగా మనం చూసినట్లయితే సిలువ యందలి పాప క్షమాపణ, సిలువ యందలి శాప విమోచన. సిలువ యందలి మనము పాపము మన యొక్క శాపాన్ని విమోచింపబడుతుంది. సిలువ దగ్గర మనం ఏం పొందుకుంటామంటే మన యొక్క శాపానికి విమోచనను మనం పొందుకుంటాం. రెండో బహుమానం ఏంటి అంటే మన యొక్క శాప విమోచన. చాలామంది తమ జీవితంలో ఏదో ఒక శాపం చేత బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందుల చేత ఇబ్బంది పడుతూ ఉంటారు. మన యొక్క పితరులు చేసిన పాపం బట్టి కొన్నిసార్లు మనము అనుభవింపక తప్పదు. అయితే ఈ యొక్క శాపాన్ని విమోచించడానికి దేవుడు సిలువధారిగా ఈ లోకానికి వచ్చేసాడు.
మన యొక్క పితరులు చేసిన పాపాన్ని దేవుడు వేయుట కొరకు ఈ లోకానికి వచ్చేసిన విధానాన్ని మనం చూడవచ్చు. మన శాపాన్ని దేవుడు విముక్తి చేశాడు. దేవుడు మన యొక్క ఇబ్బందుల్ని పోగొట్టడానికి, మనం పొందిన శ్రమలని ఆయన తీర్చివేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చేసాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు ఎవరండి? పాపానికి ఏంటి? దాసుడు. పాపముని చేత మనము శాపాన్ని పొందుకుంటున్నాం. పాపము చేయుట ద్వారా మనం శాపాన్ని పొందుకుంటున్నాం. పాపము చేయు ప్రతివాడు కూడా ఏంటి? పాపానికి దాసుడైపోతున్నాడు. చాలామంది తిరుగుబోతులుగాను తాగుబోతులుగాను దానికి బానిసలైపోవడానికి కారణం ఏంటంటే శాపము. దేవుడు అనాది కాలం నుండి వచ్చే ఆ శాపాన్ని వెర్రగొట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చివేశాడు. మనం ఇంకా ఆశీర్వదించబడడానికి కారణము, ఆశీర్వదింపబడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే మన యొక్క శాపమే. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, చేస్తూ ఉంటారు, కానీ తమ జీవితంలో ఆశీర్వాదాలని పొందుకోలేరు. ఆశీర్వాదము పొందుకోకపోవడానికి కారణం మీరు కాదు, మీ యొక్క శాపమే. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం ద్వారా, దేవునికి విరుద్ధమైన కార్యాల్లో పాల్గొనటం ద్వారా ఏమి తెచ్చుకుంటామంటే శాపాన్ని తెచ్చుకుంటాం. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు కాబట్టి, ఇశ్రాయేలీలు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానపు దేశంలోనికి ఏం పెట్టలేకపోయారు? అడుగు పెట్టలేకపోయారు. మనము మన జీవితంలో ఆశీర్వాదాలు తెచ్చుకుంటున్నామా, శాపాన్ని తెచ్చుకుంటున్నామా? అనేకమైన సార్లు దేవుడు ఇశ్రాయేలీల్ని కాపాడుతుంటే వారు దేవునికి ఆచారాలు చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్న వారంగా ఉన్నారు. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు పొందుకుంటున్న బాధలు ఏవైతే ఉన్నాయో, మీరు అనుభవిస్తున్న శ్రమ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు కొన్ని ఆచారాలు చేస్తున్నారేమో గుర్తుంచుకోండి. దేవుడు శాపాన్ని విమోచింపబడాలి అంటే సిలువ దగ్గరికి రావాలి. ఆచారాలు పాటిస్తే మనం శాపాన్ని తెచ్చుకుంటాం, కానీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనం తెచ్చుకోం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం ఇలాగూ సెలవిస్తుంది, చూడండి. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని రాయబడినట్లు కనబడెను. హల్లెలూయా. దేవుడు మన యొక్క శాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఒకవేళ మనం శాపంతో బాధపడుతున్నామంటే ఈ సిలువ ధ్యాన దినాల్లో దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ దినము మీ యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 ఏళ్ల బట్టి ఒక రోగి, ఆమె యొక్క బాధ తీరడం లేదు అంటే ఒకవేళ ఆమె చేసిన వారి పితరులు చేసిన పాపాన్ని బట్టేనేమో. 12 ఏళ్ల బట్టి తమ యొక్క శ్రమ తీరడం లేదంటే ఒకవేళ వారి పితరులు చేసిన ఆ యొక్క ఆచారాలేమో. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన యొక్క పాపాన్ని విమోచించే దేవుడుగాను, మన శాపాన్ని విర్రగొట్టే దేవుడుగాను ఉన్నాడు. ఎప్పుడు అంటే సిలువ దగ్గరికి వస్తున్నప్పుడు. ఆ సిలువ దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు మన యొక్క శాపం నుండి విమోచించేవాడుగా ఉన్నాడు. మనము
మూడవదిగా దేవుడు మనకిచ్చే బహుమానం ఏమిటి అంటే సిలువ యందలి దైవిక స్వస్థత. సిలువ యందలి దైవిక స్వస్థతను దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఇది ఏ స్వస్థత అంటే దైవిక స్వస్థత. దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంటే దైవిక స్వస్థతను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో డాక్టర్లు కొద్ది నిమిషాలు మీకు అనేకమైన మాటలు చెప్పి మిమ్మల్ని ముందుగా భయపెడతారు. డాక్టర్లు మనల్ని స్వస్థపరచలేరు. ఇంతకీ వారికి ఏముందో, ఏ రోగం ఉందో వారికి తెలియదు. వారికి కనుక్కోవడమే ఎంతోసేపు పడుతుంది. అయితే దేవుడు మనకి ఆలయంలో ఇచ్చేది ఏమిటి? దైవిక స్వస్థత. దైవిక స్వస్థతను దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దైవిక స్వస్థతను మనం ఎక్కడ పొందుకోగలము అంటే దేవుని యొక్క సిలువ యందు, దేవుని యొక్క సిలువ నీడలో మనం దైవిక స్వస్థతను మనం పొందుకోగలము. సిలువ దగ్గర ఒక ప్రధానంగా పనిచేసే రోమా సైనికుడు ఏం పొందుకున్నాడంటే దైవిక స్వస్థతను తన హృదయానికి పొందుకున్నాడు. రోమా సైనికులు చాలా కఠినులు. ఇప్పుడు ఎంతో కఠినమైన వారు శిక్షను వారు పొందుంటారు. వారు హృదయాన్ని ఎవరు కూడా కదిల్చలేరు. వారు ఎంతో బలమైన వారు. అయితే ఎప్పుడైతే సిలువ నీడ ఆ యొక్క రోమా సైనాధిపతి మీద పడిందో వెంటనే దైవిక స్వస్థతను తన హృదయానికి తెచ్చుకున్నాడు. వెంటనే మారు మనసు పొందాడు. ఈ లోకంలో ఉన్న డాక్టర్లు శరీరానికి ఒకవేళ చికిత్స చేయొచ్చేమో కానీ మీ ఆత్మీయ జీవితానికి స్వస్థత కావాలంటే ఏం పొందుకోవాలి? దైవిక స్వస్థతను మీరు పొందుకోవాలి. ఒకవేళ శారీరకంగా ఉన్న బాధలు ఒకవేళ ఈ యొక్క లోక వైద్యము చేత, మాత్రల చేత, ఆపరేషన్ల చేత మనం పొందుకోవచ్చేమో కానీ నీ మనస్సుకు కలిగిన గాయాన్ని, నీ యొక్క మనస్సుకి హృదయానికి కలిగిన గాయాన్ని దైవిక స్వస్థత ద్వారా మనం స్వస్థత పొందుకోగలము. కనుక దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు దేవుడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పడ్డారు. ఆయన శిరస్సు మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము ఎందుకు అంటే మీరు తలంపుల ద్వారా చేసే పాపం నిమిత్తము. ఆయన 2 చేతులలో కొట్టబడిన ఆ మేకులు ఎందుకంటే మీరు చేసిన ఆ యొక్క చేతుల ద్వారా చేసిన పాపము నిమిత్తము. ఆయన 2 కాళ్ళలో కొట్టబడిన మేకులు ఎందుకంటే మీరు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన కారణాన్ని నిమిత్తము ఆయన 2 కాళ్ళలో మేకులు గుచ్చబడినవి. కనుక మనము చేసిన పాపాన్ని బట్టి
మనం పొందవలసిన ఆ యొక్క మేకులను, ఆ యొక్క మరణాన్ని దేవుడే సహించి ఓర్చుకొని మనల్ని స్వస్థతపరిచిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఈ యొక్క లోకములో ఉన్న వారి చేత రాని స్వస్థత సిలువ నీడలో మనకు దొరుకుతుంది. సిలువ యందలి మనకు దైవిక స్వస్థతను మనం పొందుకోగలము. సిలువ యందు మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలము. మన యొక్క శాప విమోచన సిలువ దగ్గర నుండే మనం పొందుకోవలసిన వారంగా ఉన్నాం. చాలామంది మనల్ని శపించేవారుగా ఉంటారు. నువ్వు బాగోవురా, నువ్వు నీ జీవితంలో బాగుపడవురా అని చాలామంది శపించేవారుగా ఉంటారు. కానీ దేవుడు అటువంటి ఆ యొక్క శాపాల్ని దేవుడు విముక్తి చేసేవాడుగా ఉంటాడు. ఎందుకొరకు ఈ లోకస్తుల మాటలు మీ పైన మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ లోకస్తుల మాటలు యొక్క కఠినమైన మాటలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. వారి శాపం మిమ్మల్ని ఏమి చేయలేదు. ఎప్పుడు అంటే ఆ సిలువ నీడ దగ్గరికి మీరు వచ్చినప్పుడు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని శాపము ఏమీ చేయలేదు. నేనంటే జరుగుపోద్ది నీకు, నేనంటే నెరవేరిపోద్ది నీకు, నా మాటలు నీకు ఖచ్చితంగా నెరవేరిపోతాయని చాలామంది మిమ్మల్ని బెదిరిస్తారేమో. మీరు బెదిరిపోవద్దు. దేవుడు ఆ శాపాన్ని ఎప్పుడో విరగొట్టేశాడని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఎప్పుడో మనకి స్వస్థతను అనుగ్రహించి వేశారని మనం నమ్మి విశ్వాసించవలసిన వారంగా మనమే ఉంటున్నాం. కనుక దేవుడు మనల్ని క్షమించి వేసే, స్వస్థత అనుగ్రహించే వాడుగా ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూడొచ్చు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, వారి గాయల్ని కట్టేవాడు. గుండె చెదరని వారిని దేవుడు ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. చాలామంది తమ జీవితంలో అనకూడని మాటలు అనుట ద్వారా, ఇతరుల యొక్క మాటలు తమల్ని బాధిస్తాయి. ఇతరుల యొక్క మాటలు మనల్ని వేధిస్తున్నప్పుడు దేవుడు దాన్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు. చాలామంది మిమ్మల్ని హింస పెట్టవసరం లేదు, మిమ్మల్ని కొట్టవసరం లేదు. వారు నవ్వుతా మీ మీద మరి మాట్లాడే మాటలే మనల్ని ఏం చేస్తుంది? మన గుండెను పిండేస్తుంది, మన యొక్క గుండెను వేదన పరుస్తుంది. వారు మన ఏడవడానికి వారు కొట్టవసరం లేదు. వారు సూది మాటలు చాలు మనల్ని బాధించడానికి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడను, గుండె చెదరిన వారిని బాగు చేయువాడుని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరని వారిని, గుండె చెదిరిపోయింది మీకు కొన్నిసార్లు అనకూడని మాటలు వింటూ ఉంటే, వినకూడని మాటలు మీరు భరిస్తూ ఉంటే మీ గుండె చెదిరిపోవచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? బాగు చేయవాడు. మీ యొక్క గాయాల్ని దేవుడు కడతాడు, మీ యొక్క బాధల్ని దేవుడు క్షమిస్తాడు. దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎంతో వేదనతో, ఎంతో బాధతో దేవుని యొక్క సన్నిధిలో మీరు కూర్చున్నట్లయితే దేవుడు మీ యొక్క హృదయ భారాన్ని దేవుడు తీర్చివేసేవాడుగా ఉన్నాడు. హృదయంలో ఉన్న మీ యొక్క
వేదనను దేవుడు తీర్చివేసేవాడుగా ఉన్నాడు. కనుక మీ ఎందుకు అంటే సిలువ దగ్గరకు మీరు వచ్చివేశారు. దేవుడు మనకు అనుగ్రహించే మూడో బహుమానము ఏంటి అంటే దైవీక స్వస్థత. దైవీక స్వస్థతను దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే సిలువ యందలి ఎప్పుడూ విజయమే. సిలువ దగ్గరికి వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి విజయోత్సవంతో దేవుడు ఆశీర్వాదాలని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో మనల్ని ఏం చేస్తాడంట? ఊరేగిస్తాడు. ఎల్లప్పుడూ దేవుని యందు ఉన్నప్పుడు, ఆయన సిలువ యందు ఉన్నప్పుడు, సిలువ దగ్గర ఉన్నప్పుడు మనల్ని విజయోత్సవముతో విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు ఎప్పుడు కూడా దేవుని యందు మీరు పొందే ఆ యొక్క బాధలకు, ఇబ్బందులకు దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. మీరు పరిగెత్తే పరుగు పందెంలో దేవుడు మీకు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే సిలువ యందు మీరు నిలిచి ఉన్నప్పుడు, సిలువ దగ్గర ఉన్న విలువలు మీరు ఎరిగి ఉన్నప్పుడు, దేవుడు మీకు ఇచ్చే బహుమానాలని మీరు పొందుకున్నప్పుడు దేవుడు మనకి ఆ యొక్క విజయాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకొరకు మనం సిలువ గుర్తు మనం వేసుకుంటున్నామంటే విజయోత్సవం కొరకు, విజయాన్ని కొరకు మనం సిలువ గుర్తు వేసుకోవాలి. సిలువ గుర్తు మనం వేసుకుంటున్నప్పుడు సాతానుకి పట్ల దేవుడు మన ద్వారా దేవుడు కార్యాన్ని చేయగలిగిన వాడుగా ఉన్నాడు. సిలువ గుర్తు ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాలని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుకనే ఈ యొక్క సిలువ చూస్తే చాలు సాతానుడు పారిపోయేవాడుగా ఉన్నాడు. మీకు ఎక్కడ అస్వస్థత ఉందో, ఎక్కడ బలహీనత ఉందో సిలువ గుర్తు వేసుకోండి. సిలువను చూస్తే సాతానుడు అపజయము పొందేవాడుగా మారిపోతాడు. సిలువను చూస్తే అందరికీ కూడా భయము, సిలువను చూస్తే అందరికీ కూడా మరి సాతానుకి అపజయము తెచ్చేది సిలువ గుర్తు. కనుక మనకి దేవుడు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ మనకిచ్చే బహుమానాన్ని పొందుకునేటప్పుడు, ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకి అనుగ్రహించి వేసే వాడుగా ఉన్నాడు. ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం, కష్టపడి వస్తున్నాం. మీ యొక్క పనులు మానుకొని దేవుడికి ఆ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. పరుగు పందెంలో మరి ఉన్నతమైన స్థానాన్ని పొందాడు ఉసేన్ బోల్ట్. ఎప్పుడు కూడా తన పరిగెత్తేటప్పుడు తన యొక్క విజయము ఎవరిది అనుకుంటాడో తెలుసా? దేవునిది అనుకుంటాడు. అప్పుడే ఎప్పుడు పరుగు పందెం మొదలుపెట్టినా సరే ప్రార్థన చేసుకుంటాడు. ఆ యొక్క ట్రాక్లో ఎవరు కూడా ప్రార్థన చేయరేమో, కానీ ఈ ఉసేన్ బోల్ట్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఏ పని ప్రారంభించినా సరే అందులో మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు పొందుకుంటామో అప్పుడే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మీ యొక్క జీవితంలో ఏ పనైనా సరే ముందు ప్రార్థన చేయండి. పని ముగించినప్పటికీ తర్వాత కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సిలువ ధ్యాన దినాల్లో నిశ్చయము మీరు చేయాలి. ఎందుకంటే ఈ యొక్క సిలువ ధ్యానాల్ని చెరిపివేయడానికి, మీ దీక్షను చెడగొట్టడానికి సాతానుడు పన్నాగములు పన్నుతూ ఉంటాడు. కనుక సాతానుకి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు.
మీ విజయాన్ని అపజయము చేయడానికి సాతానుడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. కనుక సాతానుడికి మనం చోటు ఇవ్వకూడదు. కనుక మనము దేవుడిచ్చే విజయాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మన విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఆఖరుగా మనం చూసినట్లయితే సిలువ యందలి సమాధానాన్ని పొందుకుంటాం. దేవుడిచ్చే బహుమానము ఏమిటి అంటే సిలువ యందలి ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. దేవుడు సమాధానాన్ని మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవాతి దేవుడు మనకి సమాధానాన్ని కలుగు చేయడానికి ఈ భూలోకానికి దేవుడు వచ్చేసాడు. దేవుడు ఈ లోకానికి రాకముందు ఎంతో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయితే దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చేసాడో, దేవుడు ఈ లోకంలో జీవించినంత కాలము 33.5 సంవత్సరాలు కూడా ఏ యుద్ధము లేదు, ఏ యుద్ధము జరిగిందన్న మాట చరిత్రలో లేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సమాధానాన్ని అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు మన యొక్క గృహంలో మీ సమాధానాన్ని కోల్పోయి ఉన్నారా? మీ యొక్క కష్టాలు బాధలు తీరడం లేదా? ఇదిగో ఏదైతే కోరికను మీరు కోరారో, ఏదైతే కోరికను దేవుని యొక్క సన్నిధిలో పెట్టారో ఆ యొక్క కోరిక నిమిత్తము ప్రార్థన చేయండి. దేవుడు మీకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధానం లేని వారికి దేవుడు సమాధానాన్ని ఇచ్చేసే దేవుడు. సమాధానం అనే బహుమానాన్ని మీరు ధరించుకోవాలంటే సిలువ దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను ఆయన ద్వారా సమాధానపరచుకున్నవలననియు తండ్రి అభిష్టమాయును. హల్లెలూయా. దేవుడు ద్వారా సమస్తమును మనం సమాధానపరచుకోవాలని ఆయన యొక్క తండ్రి యొక్క అభిష్టము, ఆయనకి ఇష్టం. దేవుడు మీరు సమాధానం పడడం అనేది దేవునికి ఇష్టం. మనం సమాధానం పడాలి. ఈ 40 దినాల్లో కూడా మీరు కోపంతో ఉండొద్దు. ఎవరి దగ్గర అయితే మీరు క్రోధాన్ని పెంచుకున్నారో, ఎవరైతే మీరు చూడగానే ఇష్టం ఉండరో వారి దగ్గర మీరు సమాధానాన్ని పొందండి. వారితో దగ్గర మీరు సమాధానం పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుడు మనకి చూపించిన బాట, దేవుడు మనకు చూపించిన త్రోవ. మనం సమాధానం పడాలి. దేవుడు కొట్టిన వారిని కొట్టలేదు, ఉమ్ము వేసిన వారిని ఉమ్ము వేయలేదు. ఎవరిని కూడా పన్నెత్తు మాట అయినా కూడా ఏమీ అనలేదు. ఆయన సమాధానం ఈ లోకానికి తేవడానికి వచ్చాడు కనుక ఆయన ఎవరిని ఏమీ అనలేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ 40 ధ్యాన దినాల దీక్షలో కూడా మీరు సమాధానంతో ఉండండి. కోపపడబాకండి. దేవుని యందు నిలిచి ఉండండి. మీరు సిలువ ధ్యాన దినాల్లో ఉన్నారని గుర్తు తెచ్చుకోండి. కేవలం 40 దినాలు కూడా మనం సమాధానంగా లేకపోతే దేవుడు ఎలా సహించాడో, ఎలా ఓర్చుకున్నాడో. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కోపాన్ని మనం తగ్గించుకోవాలి. మనం సమాధానం పడడం మనం నేర్చుకోవాలి. దేవుడు ఇట్టి బహుమానాల్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు, ఆశీర్వాదములకు కర్తగా ఆయన ఉన్నాడు. కనుక మనము ఈ లోక శాపం మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు మనకు ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తున్నామో దేవుడు మనకి సహాయము చేసేవాడుగా ఉన్నాడు. మనల్ని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, పాపము ద్వారా మీకేం వస్తుందంటే మరి సిగ్గు వస్తుంది. సిగ్గు ద్వారా మీరు ఏం పొందుకుంటారంటే భయాన్ని పొందుకుంటారు. భయము ద్వారా మీరేం పొందుకుంటారంటే మిమ్మల్ని మీరు దాచుకోవాలని అనుకుంటారు.
దాచుకోవటం ద్వారా మీరు ఏం పోగొట్టుకుంటారంటే దేవుడి దగ్గర నుండి వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క దీవుణ్ణి మనం పోగొట్టుకుంటాం. ఆ తర్వాత బాధపడతాం, ఆ తర్వాత మరణాన్ని పొందుతాం. మీ యొక్క ఆత్మల్ని ఆ త్రోవలో పోనివద్దు. మీ యొక్క ఆత్మల్ని మీరు కాపాడుకోండి. మీ యొక్క ఆత్మని శుద్ధిగా ఉంచుకోండి. మీరు ఎప్పుడు కూడా మీరు సిగ్గునొందేవారుగా దేవుడు ఉంచడు. మిమ్మల్ని సిగ్గుపరిచేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని భయపడనివ్వడు. దేవుడు ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. ధైర్యపరచబడిన మనము ఎప్పుడు కూడా మనల్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే పాపములో ఉన్నారో ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఆ పాపము నిమిత్తము దేవుడి దగ్గర విన్నవించుకోండి. నేను పాపిని అని ఒప్పుకోండి. ఎవరు కూడా పాపి అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను తప్పు చేశానని చెప్పడానికి ఇష్టపడరు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన నీ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకోవాలి. నేను పాపిని అని దేవుని దగ్గర బ్రతుములాడుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు 5 బహుమానాలని గురించి మనం చూసాం. సిలువ యందు మనము వచ్చినప్పుడు పాప క్షమాపణ మరి శుద్ధీకరణ అనే బహుమానాన్ని పొందుకుంటాం. సిలువ యందలి మనం ఏం పొందుకుంటామంటే శాప విమోచన మనం పొందుకుంటాం. సిలువ యందలి మనం ఏం పొందుకుంటామంటే దైవిక స్వస్థతను మనం పొందుకుంటాం. సిలువ యందలి మనం ఏం పొందుకుంటామంటే మరి విజయాన్ని మనం పొందుకుంటాం. సిలువ యందలి మనం ఏం పొందుకుంటామంటే సమాధానాన్ని పొందుకుంటాం. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదములు, అట్టి మేళ్ళు, అట్టి బహుమానములు దేవుడు మీకును, మీ కుటుంబంకును, మీ యొక్క పనులకును, ప్రయత్నాలకును ఈ యొక్క 40 ధ్యాన దినాల్లో కూడా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మమ్మల్ని ఎలాగు తండ్రి దేవా మీరు కాపాడారు. ఎలాగు తండ్రి మమ్మల్ని నిర్మించుకున్నారు. ఈలాగు మమ్మల్ని నీ వైపు ఆకర్షించుకున్నారు. యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని రక్షించకపోతే మేమేమైపోదుమో, మీరు మమ్మల్ని కాపాడకపోతే యేసయ్యా మేమేమైపోదుమో. యేసయ్యా, సహాయం దయచేయండి. దేవా, మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చేసారంటూ మనందరం కూడా దేవుని తట్టు చూద్దాం. ఆ యొక్క ఉన్నతమైన సిలువ తట్టు చూద్దాం. దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. చేయి విడిచిపెట్టడు ఆయన. ఈ 40 ధ్యాన దినాలు కూడా ఆశీర్వాదములుగా మన జీవితంలో మారాలి. మీరు ఏదైతే కోరిక కోరి ఉన్నారో ఆ కోరికను దేవుని దగ్గర వినమించుకోండి. అడగండి. దేవా, అడగండి. దేవా, మీరు మాకు ఇస్తానన్నారు కదా యేసయ్యా, మీరు మాకు బహుమానాలను ఇస్తానన్నారు కదా యేసయ్యా. తండ్రి, మీరు మా కొరకు రక్తాన్ని చిందించకపోయి ఉంటే ప్రభువా మేము ఇలాగూ ఆశీర్వదింపబడి ఉండమేమో. దేవా, మీ మా కొరకు తండ్రి దేవా శ్రమనొందకపోతే దేవా ఈరోజు మేము బ్రతికి ఉండేవారము కాదేమో యేసయ్యా. తండ్రి, నీ యొక్క బలమైన విలువలను, నీ యొక్క ఆశీర్వాదములను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని దీవించినందులకై స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించినందులకై స్తోత్రాలు యేసయ్యా. దేవా, మేము ఈరోజే తండ్రి దేవా ఈరోజు ఆశీర్వాదాలు మేము పొందుకొని వెళ్ళాలి ప్రభా. దేవా, మీ కృప చూపించండి. దేవా, చేయకూడని పాపము చేసేవాడుగా, దేవా మాట్లాడకూడని మాటలు మాట్లాడేవాడుగా, దేవా నా మెప్పు కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నాను యేసయ్యా అంటూ ఇదిగో దేవుడి దగ్గర బ్రతిమలాడుకోండి. దేవుడు తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు. దేవా, మా శాపము నుండి మమ్మల్ని విడిపించండి యేసయ్యా. అనేకుల యొక్క మాటలు, దుష్టుడు కళ్ళు మా పైన ఉన్నాయేమో యేసయ్యా. దేవా, కృప చూపించండి. ఒకసారి నీ యొక్క సహాయం దయచేయండి ప్రభా. దేవా, నీ విలువైన రక్తము మా కొరకే కార్చిన దేవా నీకే స్తోత్రాలు యేసయ్యా. మా చేయి విడిచిపెట్టొద్దు యేసయ్యా.
మా చేయి విడిచిపెట్టొద్దు యేసయ్యా, మాకు సహాయం దయచేయండి యేసయ్యా, మమ్మల్ని కాపాడండి యేసయ్యా, మమ్మల్ని బలపరచండి యేసయ్యా. తండ్రి, ఈ భక్తి చాలదేమో యేసయ్యా, దేవా ఇదిగో నాపకార్థ భర్తిగా మేము జీవిస్తున్నామేమో దేవా, ఒకవేళ తండ్రి దేవా నీకు విరుద్ధమైన కార్యాలు చేస్తున్నామేమో యేసయ్యా, దేవా మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని కాపాడండి యేసయ్యా. తండ్రి, ఈ లోకంలో మేము విడిచిపెట్టబడకూడదయ్యా దేవా, మేము కాపాడబడాలేసయ్యా, నిత్య జీవ రాజ్యంలోనికి మేము చేర్చబడాలేసయ్యా. దేవా సహాయం దయచేయండి దేవా, నీ కృప చూపించండి. ఎవరు కూడా కళ్ళు తెరచి చూడొద్దు. దేవుడే ఇక్కడ తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఇదిగో మీ సమయాన్ని వృధాగా పోనివద్దు. ఇదిగో ఈ రోజంతా మీ పని చేసుకున్నారు, సంతోషమే. ఇదిగో దేవుని దగ్గర కాపుదల అడగండి, దేవుడి దగ్గర మీ యొక్క కార్యాన్ని వినమించుకోండి, మీ కోరికను దేవుడి దగ్గర చెప్పుకోండి. దేవుడి దగ్గర అడిగే సమయం ఇది. ఇదిగో దేవుడే మిమ్మల్ని కాపాడగలడు. ఇదిగో మీరు పొందుకున్న ఏ టాలెంట్ మిమ్మల్ని రక్షించలేదేమో, దేవుడే సహాయం చేయగలిగిన దేవుడు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. పాడదాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. వందా గొర్రెల మందను నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వందా గొర్రెల మందను నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. యేసయ్యా, నా కలుషితముని దేవా, నా పాపములని కడిగివేయేసయ్యా. దేవా, నేను దుఃఖాక్రాంతంలో ఉన్నాను ప్రభా. దేవా యేసయ్య, నా బాధలేంటో నాకే అర్థం కావట్లేదు యేసయ్యా. ప్రభా, మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ప్రభా. దేవా, పని చేస్తున్నాం కానీ ప్రయోజనం కనబడడం లేదు యేసయ్యా. దేవా, యేసు అప్పుల భారం ఎక్కువైపోతుంది ప్రభా. దేవా, ఇదిగో దేవా సహాయం దయచేయండి ప్రభా. దేవా, ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభా. దేవా, సహాయం దయచేయండి ప్రభా. దేవా, నీ దగ్గరికి వస్తే నీ సహాయం చేస్తారని నమ్మువచ్చామయ్యా. దేవా, నీ దగ్గరికి వచ్చిన